ఈరోజు అమ్మవారి అవతారం దుర్గాదేవి. ఈ అమ్మవారు దివ్యశక్తుల సమాహారం, అఖండ శక్తి స్వరూపిణి, త్రిశక్తి రూపముల సమ్మేళనమే దుర్గాదేవి. భక్తుల రక్షణ కోసం, ధర్మ సంరక్షణ కోసం, రాక్షస సంహారం కోసం ఈమె అనేక అవతారాలు ధరించింది. దుర్గామాతను సింహవాహనంపై చేతులలో దివ్య ఆయుధాలతో శత్రు సంహారిణిగా చిత్రిస్తారు. ఆడదాన్ని చులకన చేసి దేవతలను ఓడించి స్వర్గాన్ని ఆక్రమించిన మహిషాసురుని అహంకారం, దుర్మార్గాన్ని అణిచివేసేందుకు త్రిమూర్తుల తేజం నుండి అవతరించిన మహాదేవి. సూర్యుడి కంటే 1000 రెట్లు ఎక్కువ కాంతితో ప్రకాశించింది ఆ దుర్గాదేవి. శివుని శూలం, విష్ణువు చక్రం, బ్రహ్మ తేజం మరియు ఇతర దేవతల ఆయుధాలతో కలిసి 18 బాహువులతో అవతరించి సింహంపైకి ఎక్కి మహిషాసురుణ్ణి యుద్ధానికి ఆహ్వానించింది. ఈ మహా సంగ్రామం 9 రోజులు సాగింది. చివరికి దుర్గాదేవి తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి సంహరించి ధర్మాన్ని కాపాడింది. ఆ రోజు నుండే భక్తులు అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తూ ఆరాధిస్తారు. ఇలా దుర్గాదేవి అవతారం భక్తులకు ధైర్యం, శక్తి, విజయాన్ని ఇస్తుంది. నవరాత్రి అష్టమి నాడు అమ్మవారిని ఆరాధిస్తే మనలోని అజ్ఞానం, భయం, అడ్డంకులు అన్నీ తొలగిపోతాయని నమ్మకం. ఈరోజు దుర్గాదేవి అష్టోత్తర శతనామవాలి చదువుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ప్రత్యేకంగా పులగం లేదా కదంబం నివేదన చేస్తారు. అమ్మవారి ఆశీర్వాదాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.